హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని జన్యు పరివర్తన జీవులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. జన్యు పరివర్తన జీవులను సృష్టించడానికి ఏ సాంకేతికత ఉపయోగపడుతుంది? ఆన్సర్ జన్యు ఇంజనీరింగ్. జన్యు పరివర్తన ఈ కొలై అనే బ్యాక్టీరియాను ఉపయోగించి ఏ మానవ హార్మోన్ను ఉత్పత్తి చేశారు? ఆన్సర్ ఇన్సులిన్. జన్యు పరివర్తన ఈస్ట్ను ఉపయోగించి ఏ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్నారు? ఆన్సర్ హెపటైటిస్ బి. బ్యాక్టీరియాలోనికి జన్యువులను ప్రవేశపెట్టి దాన్ని పరివర్తనం చెందించి ఏ రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నారు? ఆన్సర్ పైవన్నీ. బీటి పత్తి వేటికి నిరోధక చూపడం వల్ల దిగుబడి పెరుగుతుంది? ఆన్సర్ కీటకాలు. జన్యు పరివర్తన బంగాళాదుంప అయిన పొటాటో వేటిని ఎక్కువగా కలిగి ఉంటుంది? ఆన్సర్ ప్రోటీన్లు. జన్యు పరివర్తన పురుష వంధత్వం చూపే మొక్కల వల్ల ఉపయోగం? ఆన్సర్ పుప్పొడి ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్లవర్ సావర్ ఎండ్లెస్ సమ్మర్ అనే జన్యు పరివర్తన టమాటాల ప్రత్యేకత? ఆలస్యంగా పక్వానికి వస్తాయి. జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ఏ రకమైన జన్యు పరివర్తన మొక్కలను సృష్టించవచ్చు? ఆన్సర్ పైవన్నీ. జన్యు పరివర్తన మొక్కల్లో ప్రవేశపెట్టిన టర్మినేటర్ టెక్నాలజీ లేదా జెనెటిక్ యూస్ టర్మినేటర్ టెక్నాలజీ ప్రత్యేకత? ఆన్సర్ రెండవ తరంలోని విత్తనాలు మొలకెత్తవు. పత్తిలోకి ఏ జీవి నుంచి తీసిన జన్యువును ప్రవేశపెట్టి బీటి పత్తిని సృష్టించారు? ఆన్సర్ బ్యాక్టీరియా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. బ్యాసిల్లస్ తురియేంజెనేసిస్ అనే బ్యాక్టీరియా నుంచి తీసిన జన్యువును మొక్కల్లో ప్రవేశపెట్టడం వల్ల కలిగే ఉపయోగం? ఆన్సర్ మొక్కల్లో విష పదార్థం ఉత్పత్తి అయి కీటకాలు ఆశించవు. భారతదేశంలో సాగుకు అనుమతి ఇచ్చిన ఒకే ఒక జన్యు పరివర్తన పంట? ఆన్సర్ బీటి పత్తి. భారతదేశంలో ఏ జన్యు పరివర్తన కూరగాయ మొక్కకు క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతి ఇచ్చారు? బీటి వంకాయ. బీటి పత్తిని ఏ కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ మోన్సాంటో మహికో. గోల్డెన్ రైస్ను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఏ సూక్ష్మ పోషకం లభిస్తుంది? ఆన్సర్ విటమిన్ ఏ. గోల్డెన్ రైస్ను ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేశారు? ఆన్సర్ పోషకాహార అంధత్వం. గోల్డెన్ రైస్లో బియ్యం బంగారు వర్ణంలో ఉండడానికి కారణమైన వర్ణద్రవ్యం? ఆన్సర్ బీటా కెరోటిన్. మొక్కల కణజాల వర్ధనం ద్వారా ఏర్పడిన శాకీయ పిండబాల చుట్టూ సోడియం అల్జినేట్ పూత పూసి వేటిని రూపొందిస్తారు? ఆన్సర్ కృత్రిమ విత్తనాలు. ఏ జన్యు పరివర్తన మొక్కల విత్తనాలను బోల్ గార్డ్ విత్తనాలు అంటారు? ఆన్సర్ బీటి పత్తి. స్వదేశీ బీటి పత్తిని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ఎవరితో కలిసి అభివృద్ధి చేసింది? ఆన్సర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ ధార్వాడ్. బీటి వంకాయను మోనోసాంటో మహికో కంపెనీలు ఎవరితో కలిసి అభివృద్ధి చేశాయి? ఆన్సర్ పైవన్నీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఢిల్లీ యూనివర్సిటీ శాస్త్రవేత్త దీపక్ కుమార్ ఫెంటల్ సృష్టించిన జన్యు పరివర్తన ఆవాలు దేనికి నిరోధకత చూపుతాయి? ఆన్సర్ గుల్మనాశక రసాయనాలు. జన్యు పరివర్తన జంతువును సృష్టించడానికి పిండంలోకి ఏ వైరస్ ద్వారా జన్యువులను ప్రవేశపెడతారు? ఆన్సర్ రిట్రోవైరస్. మొదటి జన్యు పరివర్తన జీవి సూపర్ మౌస్ ప్రత్యేకత? ఆన్సర్ వేగంగా ఎక్కువ బరువు పెరుగుతుంది. కింది ఏ రకమైన జన్యువులు ఉన్న జన్యు పరివర్తన చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు? ఆన్సర్ పైవన్నీ. జన్యు పరివర్తన పందుల్లో ఉత్పత్తి అవుతున్న ఫ్యాక్టర్ 8 ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్
హిమోఫిలియా వ్యాధిగ్రస్తుల్లో రక్తం గడ్డకట్టడానికి. జన్యు పరివర్తన కుందేలులో ఉత్పత్తి అయిన ఇంటర్ల్యూకెన్ 2 అనే రసాయనాన్ని ఏ వ్యాధి చికిత్సకు వాడుతున్నారు? ఆన్సర్ క్యాన్సర్. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే జన్యు ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ వేటిని నియంత్రిస్తుంది? ఆన్సర్ పైవన్నీ. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేసే రివ్యూ కమిటీ ఫర్ జెనెటిక్ మ్యానిపులేషన్లో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆన్సర్ పైవన్నీ. కణజాల వర్ధనంలో పెరిగే కణాలకు యానకం వేటిని అందిస్తుంది? ఆన్సర్ పైవన్నీ. జంతు కణజాల వర్ధనం ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆన్సర్ పైవన్నీ. కణజాల వర్ధనంలో ద్రవ యానకాన్ని ఘనస్థితికి తీసుకురావడానికి దేన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ అగార్ అగార్. మొక్క కణాన్ని కణజాల వర్ధనం ద్వారా పెంచితే అది పూర్తి మొక్కగా మారడాన్ని ఏమంటారు? ఆన్సర్ కణ టోటిపోటెన్సీ. కణజాల వర్ధన ప్రయోగాల్లో యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయడానికి ఏ పరికరాన్ని వాడతారు? ఆన్సర్ ఆటోక్లేవ్. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.